తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు అభ్యుదయ ఫౌండేషన్ అండ్ థింక్ ట్యాంక్ CEO నందకిషోర్ గారు. నేను మళ్ళీ పరిచయం చేయాల్సిన అవసరం లేదండి. వెల్ నోటెడ్ పర్సన్ ఎవరైనా ఉన్నారా ఇప్పుడు సోషల్ మీడియాలో దేవాలయాలకు సంబంధించారంటే ఫస్ట్ వారే గుర్తొస్తారు. సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తూ ఉన్నాము. ప్రధానంగా 1,00,000 దేవాలయాలే లక్ష్యంగా పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ పాయింట్స్ని గుర్తించి మనందరికీ తెలియచెప్తూ ఉన్నారు. అందులో భాగంగా 108 దేవాలయాలు మనం ఒక సిరీస్గా చేస్తూ ఉన్నాము. అలాగే చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు, మాకు ఈ దేవాలయం గురించి చెప్పండి, మా సమస్యకి ఏమైనా దేవాలయం ఉందా ఇలా అని. ప్రతి ఒక్కటి కూడా చదవటం చూడటం జరుగుతుందండి. వాటికి సంబంధించే నందకిషోర్ గారికి చెప్పగానే వారు యాక్సెప్ట్ చేసి ఉన్నాయి వీటికి కూడా దేవాలయాలను మనకి చెబుతూ ఉన్నారు. నందకిషోర్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ చాలా రిక్వెస్ట్లు వచ్చేస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి కొంతమంది ఏంటంటే వ్యక్తిగత జాతకాలు చూసుకుని మా జాతకంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, వీటికి విశేషంగా ఏమైనా దేవాలయాలు ఉన్నాయా అని అడుగుతున్నారు. అందులో నేను కొన్ని కామెంట్స్ ఫ్రీక్వెంట్గానే చూశాను సార్. అందులో అడిగింది రాహుకేతువులకి సంబంధించి అడిగారు సార్. అది వాళ్ళు చెప్పటం కూడా మేము పలానా దగ్గర ఎక్కడో దేవాలయం ఉందని విన్నాము, అయితే నిజంగానే అక్కడ ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయా, వెళ్తే మాకు ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అని డైరెక్ట్గా ఇట్లా అడిగారు. అంటే ఎక్కడో విన్నవే ఇవి, పలానా క్షేత్రాలు ఉన్నాయండి, అక్కడ చాలా రహస్యంగా పూజ చేస్తారు, ఖచ్చితంగా ఏమన్నా ప్రాబ్లం ఉంటే రాహుకేతువులకి సంబంధించి వాటి నుంచి బయటపడతారు, ఒక ప్రక్రియ అయితే ఉంటుందని విన్నాము. ఎక్కడంటే ఆ దేవాలయం నిజంగా ఉందా? నిజంగా ఇది కూడా తమిళనాడులోనే ఉందండి. ఓకే. అంటే కాళహస్తి మనకు అందరికీ తెలిసినవి, ప్రతి ఒక్కరూ వెళ్తుండేది. దానితో పాటుగా ఇంకొక రహస్యమైన గూఢమైన క్షేత్రం ఉంటుందండి. చాలా గూఢమైన క్షేత్రం అనే చెప్పచ్చు. బయటికి ఎక్కడ ఎక్స్పోజర్ లేనిదండి ఇది. ఎక్కడ ఎక్స్పోజర్ లేనిది. ఇక్కడ రాహుకేతు శాంతి కోసం కొన్ని వేల మంది వస్తుంటారండి, కానీ ఎవ్వరికి తెలియదు దీని పరిహారం కానీ, ఇక్కడ అది ఒక నాగక్షేత్రం అని కానీ, అది మహిమాన్వితమైన రాహు క్షేత్రం అనేది కూడా తెలియదండి. ఇక్కడ దీని పేరు వచ్చి పాంబేశ్వరుడు. ఇది వచ్చి తిరుపాంబరంలో ఉందండి. దాని పేరే తిరుపాంబరం పాంబరేశ్వరుడు అంటారు. ఇది కుంభకోణం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉందండి. కుంభకోణంలో దిగి మీరు అక్కడి నుంచి ఒక 25 కిలోమీటర్లు. ఆ తర్వాత ఇక్కడ స్వామి వచ్చి పాంబేశ్వరుడు అంటే శివుడు, అమ్మవారు వచ్చి భ్రమరాంబిక. ఇక్కడ ఉన్న ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే సర్పశక్తి, నాగతత్వం అధికంగా ఉండే క్షేత్రం ఏదన్నా ఉంది అంటే ఈ క్షేత్రం, పాంబరేశ్వరుడు క్షేత్రం. పాంబు అంటే పాము, పాంబురం అంటే పాములు నివసించే స్థలం, పాములు నివసించే స్థలం అండి. అంటే ఇక్కడ స్థల పురాణం ఏ విధంగా ఉందంటే ఈ క్షేత్రంలో స్వయంగా రాహుకేతువులే శివుణ్ణి ఆరాధించారు అనేది స్థల పురాణం. ఈ క్షేత్రంలో రాహుకేతువులే స్వయంగా శివుణ్ణి పూజించారు అంటారు. ఇది ఎలా అంటే ఒకప్పుడు రాహుకేతువులు సర్పరూపంలో పాప పరిహారం కోసం భూమిపైకి వచ్చారండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక శివలింగం స్థాపించారు. వాళ్ళు స్థాపించి పూజలు చేసి తపస్సులు చేశారు. వారి ద్వారానే స్థాపించి పూజలు చేశారు. వాటికి శివుడు ప్రసన్నుడై వాళ్ళకి ప్రత్యక్షమై ఇక్కడ పూజలు చేసిన వారికి రాహుకేతు దోషాలు తగ్గుతాయని వరం ఇచ్చారు. ఈ క్షేత్రంలో ఎవరు పూజలు చేసినా రాహుకేతు దోషాలు తగ్గుతాయని స్వయంగా స్వామి వరం ఇచ్చారు. ప్రదేశం ఏదన్నా ఉందంటే ఈ తిరుపాంబరం. ఇక్కడ విశేషం ఏంటంటే ఎక్కడ మీకు ఈ ఆలయంలో అండి, ఇంత మునుపు మనం డిస్కషన్లో తమాషగా మాట్లాడుకున్న దాంట్లో రాహుకేతువులకి ఎక్కడ విగ్రహాలు ఉండవు ఈ ఆలయంలో. ఈ ఆలయంలో రాహుకేతువులకి ఏవి విగ్రహాలు ఉండవు, కానీ వాళ్ళ శక్తి చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతారు మీరు ఇక్కడ. అంటే సర్పరూపంలో మనకి సర్పరూపంలో ఉంటే ఇక్కడున్న విగ్రహం కూడా చాలా ప్రత్యేకమైన విగ్రహం, మీరు ఎక్కడ చూడలేని విగ్రహం ఉంటుంది ఇక్కడ. ప్లస్ ఇక్కడ రాహుకేతువులు అంటూ ప్రత్యేకంగా ఏముండరు, ఈ ఆలయంలో ఉండరు, కానీ వాళ్ళ శక్తి ఉన్న ప్రదేశం, వాళ్ళ శక్తి అధికంగా ఉన్న ప్రదేశం ఏంటంటే ఇది అని. ఇక్కడికి రాగానే మీ మూలాధార చక్రం, ఆ తర్వాత మీ ఆజ్ఞా చక్రం ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ రెండోది విశేషంగా ప్రత్యేకంగా ఇందాక నుంచి మనం చెప్పుకోవాల్సిన విగ్రహం ఏదన్నా ఉంటే అష్టనాగ, అంటే 8 నాగులు
అష్టనాగ, దాన్నే అష్ట కోబ్రా విగ్రహం అని కూడా అంటారు. ఓ అష్టకోబ్రా విగ్రహం. అష్టకోబ్రా విగ్రహం ఇది వచ్చి దీని ఏమంటే ఎనర్జీ రీకాలిబ్రేషన్ సెంటర్ అంటారు. అంటే మనకున్న ఎనర్జీ ఏదైతుందో దాన్ని రీకాలిబర్ చేసుకోవాలి అంటే ఈ విగ్రహానికి ఇక్కడున్న ఆచారం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ పాలు అభిషేకం చేస్తే, ఎన్ని ఎక్కువ లీటర్లు మీరు కానీ అభిషేకాలు చేస్తే మీకు అంత శీఘ్రంగా ఫలితం ఉంటుంది అంటారు ఇక్కడ. ఇది కూడా సాంప్రదాయం. ఇక్కడ సాంప్రదాయం ప్రకారం మీరు ఎంత ఎక్కువ పాలతో అభిషేకం చేస్తే మీకు వచ్చే ఫలితాలు కూడా అంత వేగంగా ఉంటాయండి. అందుకే కొన్ని 100 లీటర్లు వాడుతుంటారండి ఇక్కడ పాలు. మూల విగ్రహానికేనండి? ఈ అష్టనాగ విగ్రహానికి, ఈ అష్టనాగులకి, ఈ అష్టనాగ విగ్రహానికి అభిషేకం అండి. సో ఈ అష్టనాగు అంటే మనకి ఇందాక మనం చెప్పినట్లుగా ఫస్ట్ వచ్చి అనంతనాగ, ఇది వచ్చి స్థిరత్వానికి. ఆ తర్వాత రెండోది వచ్చి వాసుకి, ఇది వచ్చి కర్మ క్లీనింగ్కి. మూడోది వచ్చి తక్షక, ఇది వచ్చి శక్తి యాక్టివేషన్కి. ఆ తర్వాత కర్కోటక, ఇది వచ్చి దోష నివారణకి. ఆ తర్వాత పద్మ, ఇది ఎందుకని ఆధ్యాత్మిక వికాసానికి. ఆ తర్వాత మహాపద్మ, ఇది వచ్చి సంపద శక్తిని ఇస్తుంది. ఆ తర్వాత శంఖ, ఇది వచ్చి మైండ్ క్లారిటీని ఇస్తుంది. ఆ తర్వాత కులిక, ఇది వచ్చి రక్షణని ఇస్తుంది. సో ఇవన్నీ కలిసి రాహు ఎనర్జీ యొక్క ఆ శక్తిని, ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తాయండి. బ్యాలెన్స్ చేసి ఎవరిలో అయితే ఇవి లేవో మీరు ఈ అష్టనాగులకి అభిషేకాన్ని చేయడం వల్ల ఆటోమేటిక్గా రాహుకేతు శాంతి అనేది మీకు అక్కడ జరిగి ఈ కర్మ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో ఆ ప్యాటర్న్ మొత్తం బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతుంది. సో ఇక్కడ రాహు దోషం ఉన్నవాళ్ళు, సర్పదోషం ఉన్నవాళ్ళు, పెళ్ళి ఆలస్యం అయ్యేవాళ్ళు, ఎక్కువ డిప్రెషన్లో ఉండేవాళ్ళు, మానసిక ఆందోళన విపరీతంగా ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పాలాభిషేకం చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇవి వచ్చి మీకు మెంటల్ టెన్షన్ తగ్గిస్తాయి, డెసిషన్ మేకింగ్ కెపాసిటీని పెంచుతాయండి. సో ఇక్కడ మీరు వచ్చి ప్రత్యేకమైన పూజలు, మీరు చేయాల్సిన పూజలు ఏదైనా ఉంటే పాలాభిషేకం మెయిన్, ఫస్ట్ పాలాభిషేకం, తర్వాత నల్ల నువ్వులుతో నాగ ప్రతిమలకు ప్రార్థన. ఇవి రాహుకాలంలో పూజ చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ రాహుకాలంలో కానీ ఇవి కానీ చేస్తే చాలా పవర్ఫుల్. ఆ తర్వాత ఈ అష్టనాగులు అంటే ఏమంటే మన బాడీలో ఉన్న ఎనర్జీ కోడ్స్, సేమ్ మన బాడీలో ఉన్న ఎనర్జీ కోడ్స్. ఆ తర్వాత పాలాభిషేకం తర్వాత ఒక ప్రక్రియ ఉందనేది చాలా ఇంపార్టెంట్. అందరూ అభిషేకం చేసేసి గబగబని బయటకు వచ్చేస్తారు, కానీ అలా కాదు. అభిషేకం చేసిన తర్వాత మీ వాచ్లో మీరు టైం పెట్టుకొని 8 నిమిషాలు ఖచ్చితంగా అభిషేకం తర్వాత ఆ అష్టనాగుల్ని చూడాలి. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క నిమిషం, ఒక్కొక్క నాగని ఒక్కొక్క నిమిషం మీరు టైం పెట్టుకొని 8 నిమిషాలు మీరు చూడాలి. ఎందుకంటే అభిషేకం తర్వాత వచ్చే ఆ శక్తి మీ యొక్క బాడీలో ఉన్న వాటిని, ఆ నెగిటివిటీని అంతా కట్ చేయాలి. సో ఈ చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ అండి. పాలాభిషేకం ఎంత ముఖ్యమో పాలాభిషేకం తర్వాత కూడా మీరు 8 నిమిషాలు అక్కడ నిలబడి వాటిని చూడడం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఇవి జనరల్గా ఒక ప్యాటర్న్ లాగా చేస్తుంటారండి అందరూ. ఒక రాహుకాలము, అష్టమి టైము, వరుసగా 3 అష్టమిలు చేయించుకోవడం, వరుసగా ఒక 9 అష్టమిలు చేయించుకోవడం అనేది ఇక్కడ ప్రక్రియ. ఇలా చేయడం వల్ల 100% ఫలితాలు కూడా వచ్చాయండి. ఇది చాలా రహస్యమైన క్షేత్రం కూడా ఇది. సో ఈ క్షేత్రానికి ఒకసారి వచ్చి ఒక ఫలితాలు మీరు చూసుకున్నట్లయితే జనరల్గా అందరూ కూడా ఈ క్షేత్రానికి 6 నెలలకు ఒకసారి వస్తారండి. రాహుకేతు ప్రభావం కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు ప్రతి 6 నెలలకు ఒకసారి, లేదనుకుంటే సంవత్సరానికి ఒకసారి. సో ఇక్కడ చాలా రహస్యమైన టెంపుల్ అండి, ఎవరు ఎక్స్పోజ్ చేయని టెంపుల్ ఇప్పుడు దాకా. రాహుకేతులకు సంబంధించి అతి నిగూఢమైన క్షేత్రం ఉన్నాయి, చాలా ఉన్నాయి. గూఢమైన క్షేత్రాలు అదే అండి. మా ప్రయత్నం అంతా కూడా మీరు కానీ మన ఫస్ట్ నుంచి మన 100 టెంపుల్స్ చూస్తే కూడా అందరికి కనిపించేవి కొన్నే, కనిపించడం మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. అందరూ అంటే వెళ్ళిన వాటికి వెళ్తూ ఉంటారు అని అనుకున్నారు, కానీ ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పి. చాలా ఉన్నాయండి.
బట్ మనం ఏంటంటే ఒకదానికి మనం మ్యాచింగ్ కంపారిజన్ చేయట్లేదండి. నేను మళ్ళీ ఎక్కడ చెప్తున్నాను, శక్తి అక్కడదే. ఎక్కడ శక్తి అక్కడే, ఎక్కడక్కడ లైవ్ ఎనర్జీస్. ఎందుకంటే ఇవి ఉన్నాయని తెలుసుకోవడం మన బాధ్యత. అండ్ మీరు చెప్పిన వాటిల్లో కూడా సార్, ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 దేవాలయాలు ఉంటే ఇవి ఇక్కడ చేసుకోండి, అక్కడ కూడా చెయ్యండి, ఇంకా ఎనర్జీ పెరుగుతుందనే చెప్తూ ఇప్పుడు మనం ఒక యాత్ర చేయడం వల్ల ఏంటంటే మీకు త్వరగా ఉపశమనానికి, త్వరగా రిజల్ట్స్. శని టెంపుల్స్ కూడా అలాగే చెప్పారు, శని యాత్ర కూడా ఒక దగ్గరే చెప్పాము. ఆగిపోవద్దు, ఇంకా మిగతావి కూడా కంప్లీట్ చేయండి. కంప్లీట్. ఎందుకంటే సో క్షేత్రంలో ఉన్న పాయింట్స్ అన్ని మనం చూడాలండి. మన కోసం నిర్మించిన ఆలయాలు మనం చూడడం అనేది ఇంపార్టెంట్. చాలా ముఖ్యం, కానీ చాలా యూస్ఫుల్ టెంపుల్ సార్ ఇదైతే. మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.